మీరు చెప్పండి, మేము చేసి మీకు పెడతాం. స్వామీజీ ఎంతో మంది ఎంత అనుగ్రహం, నాకు దోశ వేసి పెడతారా స్వామి? ఏదైనా వేసి పెడతాను. తప్పకుండా స్వామి. ఓకే, చాలా సంతోషం స్వామి. మహాప్రసాదం. నేను అనుగ్రహించా. నా జన్మ తరించింది, నా జన్మ తరిపోయింది. కూర్చో. అలాగే స్వామి, తమరు ఎదుగుకుండా కూర్చోవలసి వస్తుంది. మన ఏదో కాలంలో ఏదో వాంగకు అమ్మో. తమరు కాస్త పెద్ద ప్లేట్ అందుకుంటారు స్వామి. వాచకం అనేది ఇంపార్టెంట్ ఆయన. అసలు తమరు వారు పద్ధతి ఏది ఇదా? పైన పెద్ద ప్లేట్ తీసుకుంటారా స్వామి? తీసుకున్నాను ఆయన. ఏంటి ఏమేమి ఇవన్నీ? ఇది ఒక పెద్ద కప్పు నిండా మామూలు బియ్యం స్వామి. ఇవి సగం కప్పు ఉప్పుడు బియ్యం స్వామి. ఓకే ఓకే ఓకే. ఇవి సగం కప్పు కొంచెం పైగా అటుకులు. ఓకే ఓకే. ఇది కొంచెం అన్నం స్వామి, ఉడికిన అన్నం. ఇవి చాలా కొద్దిగా వేసుకుని మినపగుళ్ళు స్వామి. ఆ తర్వాత ఇవి మెంతులు స్వామి, కొద్దిగా మెంతులు వేసుకుంటాం. ఇవన్నీ నీళ్లలో ఒక గంటన్నర సేపు నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసి కనీసం 6 గంటలు 8 గంటల సేపు, ఎంతసేపు అయినా సరే దాన్ని పులి పెట్టుకోవచ్చు స్వామి. ఒక 8 రోజులు 9 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే దాదాపు 6 రోజుల దాకా కూడా పెట్టుకోవచ్చు స్వామి. ఎందుకంటే మినిమం ఎక్కువ వేసామనుకోండి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అందుకే మినిమం చాలా తక్కువగా వేసుకుంటున్నాం స్వామి. అర్థమైందా స్వామి? ఈ పళ్ళేరము అక్కడ పెట్టేసి తమరు ఆ గిన్నె ఎలా తీసుకొస్తారా స్వామి? ఈ గిన్నెనా? అవును స్వామి. ఓకే. ఈ ప్రకారంగా ఇవన్నీ తయారు చేసి ఇవన్నీ వేసి నానబెట్టిన బియ్యమే మనం పిండిగా తయారు చేసి ఊరబెట్టిన పిండి స్వామి. మంచి ఊరబెట్టే తమ చూస్తుంటే కాస్త పుల్లటి వాసన కూడా వస్తుంది. ఇక్కడ దాకా వస్తుంది. దీన్ని తీసేస్తారా స్వామి? ఆహా, ఏం అనుగ్రహం, ఏం అనుగ్రహం. మనం దీంట్లో కొద్దిగా ఉప్పు లవణం వేసుకోవాలి స్వామి. ఉప్పు 1 స్పూన్ చాలు స్వామి, చాలు. అలాగే దాంట్లో కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు స్వామి. అంతే స్వామి, అంతకంటే ఏమీ లేదు స్వామి. దీన్ని మొత్తం కలపాలి స్వామి. స్వామి ఆ పెనం వేడికి నేను ఒకసారి చూస్తారా స్వామి? పెనం అసలు వెలిగించలేదా స్వామి? ఈ స్టీమ్ దోశ అనేది దాన్నే చిరంజీవి దోశ అంటారు. దానినే మూత పెట్టి స్టీమ్ లో ఉడికించుకోవాలన్నమాట. ఓహో, మరి ఆ మూత కావాలి కదా స్వామి, ఆ చివరి నువ్వు అందుకుంటారా తమరు కాస్త? అసలు దీన్ని చిరంజీవి దోశ అని ఎందుకు అంటారు? దీనికి చిరంజీవి దోశ అని ఎందుకు పేరు వచ్చిందంటే వారికి చాలా ఇష్టమైన పదార్థం స్వామి. 100 సార్లు నువ్వు వెనక ముందు స్వామి స్వామి అంటే నాకే వెటకారంగా లేదు స్వామి, అలా అనుకోండి. అబ్బు, నీలాంటి గురువులు సేవ చేయడమే నా భాగ్యం. ఆగండి స్వామి, ముందు పెనం మీద కాస్త ఒక చుక్క నూనె వేసుకోవాలి కదా స్వామి. ఆ వస్త్రాన్ని తీసుకుని దాన్ని శుభ్రంగా ఒకసారి తొడవండి స్వామి. కరెక్ట్ గా ఒక గరిటె తీసుకుని సెంటర్ లో వేయండి స్వామి. అంతే స్వామి, అంతే స్వామి. చాలా ఎక్కువ పోయొద్దు స్వామి, ఎందుకంటే ఈ మూత మళ్ళీ దాని మీద పెట్టాలి కదా. అద్భుతం, అద్భుతం. అబ్బా స్వామికి ఏమి సృష్టి, ఏమి సృష్టి. సృష్టి లేదు ఆయన, మనం చేసిందే అంత. దాని మీద కాస్త చుట్టూ నూనె చుక్కలు కూడా కాస్త వేయాలి స్వామి. వేయొచ్చు స్వామి. చాలు స్వామి. దీన్ని దాని మీద మూసేస్తే అది చక్కగా అలా ఉడికిపోతుంది, స్టీమ్ లోనే ఉడికిపోతుంది స్వామి. అవును, అసలు మూత పెట్టడం దేనికి దోశల మీద? ఎందుకంటే అది స్టీమ్ దోశ స్వామి. అంటే ఈ మామూలు దోశలాగా వేసేయడం కాదు. పిండి వేసాం కదా, పైన మూత పెట్టిన వల్ల ఏమవుతుందంటే ఆ స్టీమ్ కే పిండి అంతా ఉడుకుతుంది స్వామి. కింద బంగారం వస్తుంది, పైన స్టీమ్ వస్తుంది. వీక్షించారు కదా. అది చూడడానికి కూడా చాలా బాగుంది. తమరు త్రికాలజ్ఞులుగా ఇంకో 2 దోశలు వేద్దామా స్వామి? వేద్దాం వేద్దాం. జాత ముందు నూనె చుక్కోయాలి కదా స్వామి. వేద్దాయా? తర్వాత నీళ్లు చల్లాలి. టెస్ట్ చేసా. ఇక తమకు తెలియదు కాదు, తెలిసే చేస్తున్నారు. అద్భుతం స్వామి. దీనికంటే కొంచెం పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు స్వామి. వేద్దాం వేద్దాం. ఏంటి స్వామి? చాలు స్వామి, పిండి మాత్రం ఇంకా అక్కర్లేదు, దాన్నే కొంచెం